ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? నిజంగానే నిఖిల్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధించాడా? లేకపోతే ఏ ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు జవహర్ నగర్ సీఏ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, నిజంగానే పూర్ణిమ అంటే ప్రేమ పేరుతో ఎవరైనా విసిగించాలని చనిపోయిందా లేకపోతే ఏంటి సార్? వాళ్ళు పూర్ణిమ అదేవిధంగా నిఖిల్ గత 4 సంవత్సరాలుగా ఇద్దరు ఫ్రెండ్షిప్లో ఉన్న విషయం తెలిసింది. దాంట్లో భాగంగా గత 2 నెలల నుంచి కూడా అయ్యప్ప మాల ఉండడం వల్ల అమ్మాయికి అందుబాటులో రాకపోవడం, ఫోన్లో కూడా అవాయిడ్ చేస్తుందని చెప్పి నిన్నటి రోజు వాళ్ళ ఫోన్లో ఇద్దరి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ జరిగేసరికి ఇతను నన్ను దూరం అవుతున్న ఉద్దేశంతో ఆమె మనస్తాపం చెంది యాసిడ్ తాగి చనిపోయినట్టుగా భావిస్తున్నాం. అంటే నిఖిల్ అనే వ్యక్తి అయ్యప్ప మాల వేసుకున్నాడు. సో దానివల్ల అవాయిడ్ చేయడం వల్ల, అంటే మాలలో ఉన్నప్పుడు ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడకూడదు, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళతోనే మాట్లాడకూడదు. సో ఈ అమ్మాయిని అవాయిడ్ చేశాడు అనే ఇదితో చనిపోయిందంట. అవును, అతను గత కొంతకాలంగా ఆమెను అవాయిడ్ చేస్తూ ఫోన్లో ఎక్కువ అటెంప్ట్ చేస్తలేడు. నిన్నటి రోజు ఫోన్లో మాట్లాడే సందర్భంలో ఆ రోజు సూసైడ్ చేసుకున్న రోజు ఇద్దరి మధ్యలో ఒక 10-15 నిమిషాల వరకు ఫోన్లో బాగా హార్డ్ డిస్కషన్ చేసుకున్నారు. ఆ సందర్భంలో ఇతను నన్ను దూరం చేసుకుంటాడు, నాకు దక్కడు అనే దాంతో ఆమె మనస్తాపం చెంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అతని వేధింపులు కానీ తెలుస్తూ ఉంది. మరి వాళ్ళ పేరెంట్స్ ఏమో అంటే ఇదంతా కూడా కేవలం వేధిస్తున్నారు, అసలు మా పాపకి ఇలాంటి ప్రేమ కానీ స్నేహం కానీ ఏదీ లేదు పర్సన్తో అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉందండి. సిడిఆర్ తీసిన తర్వాత వాళ్ళ మధ్యలో రిలేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పి ఫర్దర్గా వాళ్ళ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్లో ఏ విధంగా అవుతుందో ఆ విధంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు పూర్ణిమ ఎవరైతే ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్నో తన మొబైల్ కూడా మిస్ అయింది అంటూ కూడా ఒక చిన్న వార్త వస్తుంది సార్. అందులో భాగంగానే తన దగ్గర ఇంకో పర్సనల్ ఫోన్ కూడా ఉంది అంటూ తెలుస్తుంది. దాని గురించి నిఖిల్ ఏమని చెప్పాడు? ఆమె ఫోన్ నుంచి కాకుండా ఇంట్లో ఉన్న ఫోన్ నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టింది కాల్ మీ అని చెప్పి. ఆ ఫోన్ ఎక్కడున్న విషయం నాకు కూడా తెలియదు. మేము సిడిఆర్ని బేస్ చేసుకొని ఐఎంఈ నెంబర్ తోటి ఫోన్ ఎక్కడుందనేది కూడా ట్రేస్ చేయడం జరుగుతూ ఉంది ఫర్దర్గా. సో ఇప్పుడు దీని గురించి నిఖిల్ ఏం చెప్తున్నాడు సార్ పూర్తిగా? అంటే దీని గురించి అడిగినప్పుడు, ఈ అమ్మాయి గురించి అడిగినప్పుడు తను ఎలాంటి స్టేట్మెంట్? అంటే నేను ఏమీ ఆమెను బెదిరించడం ఏం చేయలేదు. అవాయిడ్ చేసే విషయంలో మా ఇద్దరి మధ్యలో గత 4 సంవత్సరాలుగా ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఆ విషయం మీద మాత్రమే మాట్లాడడం వల్ల నేను ఆమెను బెదిరింపుడుగా నేను చేయలేని చెప్తున్నాడు. కానీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ మధ్యలో ఏముంది అని చెప్పి సిడిఆర్ బేస్ చేసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే నిఖిల్కి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అంటారా? అడిగారా మీరు? అదేం చెప్పట్లేదండి, అదే మనం చెప్పలేము. ఇప్పుడు నిఖిల్ని రిమాండ్కి తరలిస్తున్నారు? చేస్తాం. ఆల్రెడీ అరెస్ట్ తీసుకున్నాం, రాత్రి కస్టడీ తీసుకున్నాం. ఇప్పుడు కోర్టుకు పంపడం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.